రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఇరుముడు కలిగిన శివ స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించిన దేవస్థానం అధికారులు. సాధారణ భక్తులందరికీ స్వామి అమ్మవారి అలంకరణ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించిన అధికారులు. స్వామి అమ్మవార్లకు మొక్కులు తెరుచుకునేందుకు దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు. ఉచిత శీఘ్ర అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్ల ద్వారా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత అభిషేక కుంకుమార్చనలు నిలుపుదల చేసిన అధికారులు. జ్యోతిర్ముడి ధరించిన శివ భక్తులకు మాత్రమే విడతల వారీగా స్పర్శ దర్శన అవకాశం కల్పించిన దేవస్థానం అధికారులు. నంద్యాల జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లు దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. మరోపక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు. విడతల వారీగా ఇరుముడి ధరించిన శివ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తాము అని దేవస్థానం అధికారులు తెలిపారు.